ఇస్తా అంటాడు. అంటే డబుల్ లైన్ లేసుడు, పోల్లు కూడా ఎక్కువ పడతాయి రైతుల పొలాలలో. ఇప్పుడు బావికాడ కనెక్షన్ ఉంది ఆల్రెడీ కరెంటు, దానికే ఇవ్వచ్చు కదా. రేపు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చెప్తుందంటే ఆర్పీడీసీఎల్ రైతులకు మాత్రమే ఇస్తుందట. ఇంటికి ఇవ్వాలంటే ఎస్పీడీసీఎలోడో ఎంపీడీసీఎలోడో ఇవ్వాలి. లేదు బావికాడ ఒక పౌల్ట్రీ పెట్టుకున్నా అంటే ఎస్పీడీసీఎలో ఎంపీడీసీఎలో ఇవ్వాలి. లేదు మా పసుపు పండించే రైతులు పసుపును ఉడకబెడతాము అంటే లేలే ఇది దీని కింద ఉడకబెట్టద్దు ఎస్పీడీసీఎల్ కరెంట్ తీసుకో అంటాడు. చెరుకు పట్టాలి, చెరుకు నేను తిప్పాలి గానుగ తిప్పాలంటే ఎస్పీడీసీఎలోడు కనెక్షన్ ఇవ్వాలంటాడు. అంటే ఆ ఎస్పీడీసీఎలోడు ఏమంటాడు, నీ బావికాడ నా కరెంట్ లేదు, నేను ఊరి నుంచి నీ ఇంటికాడ పెట్టుకునే ఇల్లు బావికాడ కట్టుకునే ఇల్లుకు కానీ బావికాడ కట్టే పౌల్ట్రీకి ఎన్ని పోళ్ళు పడతాయో ఆ లెక్క కడితేనే పైసలు కడితేనే రేపు ఇస్తా అంటాడు. ఈజ్ ఇట్ నాట్ నేషనల్ వేస్ట్? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ వేస్ట్? పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం కాదా ఇది? ఆల్రెడీ కరెంటే ఉండే సపరేట్గా దానికి కనెక్షన్ ఇవ్వక ఇప్పుడు మూడో కంపెనీ పెట్టి నువ్వు ఆడ బావికాడే ఇప్పుడు లంబాడి వాళ్ళు, మా గిరిజనులు, గోండులు, కోయలు, ఎస్టీలు అంతా కూడా బాయిలకానే ఉంటారు, బాయిలకానే ఇల్లు కట్టుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నట్టు. ఇలా రైతుల మీద ప్రజల మీద భారం పడుతుంది, రేపు వినియోగదారుల మీద భారం పడుతుంది. అనవసరంగా రెండు లైన్లు వేయాలి, బావికోటి ఇంటికోటి, రెండు లైన్లు వేస్తే పొలాలు ఖరాబ్ అవుతాయి, పోళ్ళు ఖరాబ్ అవుతాయి, పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది, ప్రజల మీద భారం పడుతుంది. ఇది ఒక తుగ్లక్ చర్య. టీజీఆర్పీడీసీఎల్ అనేది ఒక తుగ్లక్ చర్య. ఎంత డబుల్ పని. ఇప్పుడు థెఫ్ట్ స్కీమ్ దాని కింద ఉంటారు, టీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆడిట్ టీమ్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి, ఇవన్నీ డబుల్ పెట్టాలి. దానికోటి దీనికోటి, దానికోటి దీనికోటి. ఇది ప్రజల మీద భారం, వేస్ట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నాడంటే ప్రైవేటైజేషన్ చేయడానికి కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అసెంబ్లీ పెట్టి దీని మీద చర్చ పెట్టు. కమాన్ లెట్ us కాల్ ఫర్ ద అసెంబ్లీ. రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద నువ్వు అసెంబ్లీ పెట్టకుండా ఎందుకు చర్య తీసుకుంటున్నావు, ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు? అసెంబ్లీ పెట్టి చర్చ పెట్టు, దీని మీద నిజాలు మాట్లాడదాం అసెంబ్లీలో. ఇవాళ మహారాష్ట్రలో ప్రైవేటైజేషన్ అయిపోయింది, ముంబైలో అదానికి టాటాకి అప్పచెప్పిండ్రు. కర్ణాటకలో బెంగళూరులో టాటాకి అప్పచెప్పిండ్రు. నువ్వు కూడా ఈ రైతులన్నీ ఫ్రీ ఉచిత కరెంటు అంతా పక్కకు పెట్టి పైసలు వచ్చే కరెంటును ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికే ఈ ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నావు. ఇది ప్రైవేటైజేషన్లో ఒక కుట్రలో భాగంగా నువ్వు చేస్తున్నావు. ఆ 2 డిస్కామ్లు నేను ప్రైవేటైజ్ చేయను అని ప్రజలకు మాటిను, ఆ 2 డిస్కామ్ల మీద కొత్తగా అప్పులు చేయను అని ప్రజలకు మాటి, అప్పులు చేస్తావు మళ్ళీ నువ్వు కొత్తగా 1000 కోట్లు. ఉన్న అప్పులన్నీ ఇప్పుడు టీజీఆర్పీడీసీఎల్కు మార్చినావు. మళ్ళీ దాన్ని ఏంది కొత్తగా ఉంది, బుక్కులు మంచిగా ఉన్నాయి, ఇక దీని మీద కొత్త అప్పులు పాత అప్పులు ఏం లేవని మళ్ళీ కొత్త అప్పులు తేవడానికి ఇదో డ్రామా. నువ్వు ప్రైవేటైజేషన్ చేయడానికి ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో కొత్త అప్పులు లేపడానికి నువ్వు ఆడుతున్నటువంటి నాటకం ఇది రైతుల పాలిట ఉరితాడైతుంది. ఇది సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా మారుతుంది, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కొరత ఏర్పడుతుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటుండు, చాలా అప్పులైనాయి, బీఆర్ఎస్ టైంలోనే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ అంటే ఈ డిస్కామ్లు అప్పుల పాలైనాయి అని నిన్న మాట్లాడిండు. సిగ్గుండాలే మాట్లాడడానికి. అసలు నువ్వు కదా అప్పుల పాలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ అప్పటికో 2000 కోట్ల అప్పుల్లో ఉండే. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి అయిన అప్పులు ఎంత అంటే బీఆర్ఎస్ హయాం 10 ఏళ్లలో జరిగిన అప్పులు 27,000 కోట్ల రూపాయలు. బీఆర్ఎస్ ఎక్కే నాటికి 2000 కోట్లు ఉంది అప్పు 2 డిస్కామ్లకు. బీఆర్ఎస్ దిగిపోయినాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు 27,000 కోట్లు. మరి నిన్న జీవోలో పెట్టిండ్రు వీళ్ళే మొత్తం డిస్కామ్ల అప్పు ఎంతున్నది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే జీవోలో పెట్టింది 54,000 కోట్లుంది.
అంటే బీఆర్ఎస్ హయాంలో 27,000 కోట్లు అయితే నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అప్పు ఎంత? నువ్వు 2 ఏళ్లల్లా 25,284 కోట్లు చేసినావు. 25,284 కోట్లు.